నమస్తే వెల్కమ్ టు డి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలతోనే రైతుకు న్యాయం జరిగిందని వెల్లడించిన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. తిరుమలలో ఘనంగా జరిగిన కార్తీక పౌర్ణమి గరుడ సేవ కార్యక్రమంలో పాల్గొన్న టీటీడీ బోర్డు సభ్యులు. ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మ వారిని దర్శించుకున్న సినీ హీరో నారా రోహిత్, ఆయన సతీమణి శిరీష దంపతులు. కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలతోనే రైతుకు న్యాయం జరిగిందని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. బుధవారం విజయవాడ సివిల్ సప్లై భవన్ లో మంత్రి నాదెండ్ల మనోహర్ మీడియాతో మాట్లాడుతూ ఈసారి ఖరీఫ్ మాసానికి 51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనేందుకు సిద్ధంగా ఉన్నామని మంత్రి నాదెండ్ల తెలిపారు. అంటే 12,200 కోట్ల విలువైన ధాన్యం కొనుగోలుకు సిద్ధమైనట్లు చెప్పారు. ఈ ఏడాది ధాన్యం కొనుగోలుకు 4,041 రైతు సేవా కేంద్రాలు, 3,803 ధాన్యం కొనుగోలు కేంద్రాలు, 16,700 మంది సిబ్బందితో ధాన్యం కొనుగోలు సిద్ధమవుతున్నట్లు తెలిపారు. గత ఏడాది అనుభవాల దృష్ట్యా 6 కోట్ల గోతాలను సిద్ధం చేసినట్లు తెలియజేశారు. గత ప్రభుత్వం దాదాపు 1,670 కోట్ల బకాయిలు వదిలి వెళ్లిందని, కొన్ని సందర్భాల్లో రైతులకు చెల్లించాల్సిన ఆమ్ బకాయిలను 6 నెలల నుంచి 9 నెలల వరకు ఇవ్వలేదని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత దాదాపు 87% ధాన్యం కొనుగోలు డబ్బులు 48 గంటల్లో రైతు ఖాతాల్లో జమ చేశామని తెలిపారు. అవసరమైన చోట బ్లూటూత్ ద్వారా లెక్కించేలా చర్యలు తీసుకుంటామన్నారు. తన చేతిలోని ఫోన్ ద్వారా వాట్సాప్ లో హాయ్ అని మెసేజ్ చేసి ధాన్యం కొనుగోలుకు రైతు షెడ్యూల్ చేసుకునే అవకాశం కల్పించామన్నారు. ఇక నుంచి ప్రతి నెల ప్రతి వారం ధాన్యం కొనుగోలుపై సమీక్షిస్తామన్నారు. ధాన్యం కొనుగోలు క్యాలెండర్ నవంబర్ 11 లక్షల మెట్రిక్ టన్నులు, డిసెంబర్ 25 లక్షలు, జనవరి 8 లక్షలు, ఫిబ్రవరి 3 లక్షలు, మార్చి 4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు సిద్ధమయ్యేలా క్యాలెండర్స్ తయారు చేశామన్నారు. నవంబర్ 30 వరకు 3వ విడత కొనసాగుతుందన్నారు. మోంతా తుఫాను బాధితులకు పౌర సరఫరాల శాఖ 2,39,169 మంది కుటుంబాలకు నిత్యావసరాలు అందించిందన్నారు. నవంబర్ మాసంలో వర్ష సూచనలు కారణంగా రైతులకు ఇబ్బంది లేకుండా 50,000 టారిపాలిన్లు ఉచితంగా అందిస్తామని మంత్రి అన్నారు. చాలా జిల్లాల్లో ఈ క్రాప్ పూర్తయిందని, 39,51,000 ఎకరాలు ధాన్యం కొనుగోలు ఈ క్రాప్ కింద నమోదైనట్లు తెలియజేశారు. పంట నష్టం నమోదు చేసి అందించినప్పుడు ధాన్యం కొనుగోలు చేయరని తప్పుడు ప్రచారం చేస్తున్నారని, అది అబద్ధ ప్రచారమని అన్నారు. 100% ఈ క్రాప్ లో నమోదు అయిన ధాన్యాన్ని కొనుగోలు చేసి తీర్తామని స్పష్టం చేశారు. గత సంవత్సరం మీరు కూడా చూశారు, గౌరవ ముఖ్యమంత్రి గారు క్షేత్రస్థాయిలో పర్యటించినప్పుడు గోతాల విషయంలో కొంచెం మార్పులు తీసుకురావాలని సూచించారు. దానికి అనుగుణంగా ఈసారి 6 కోట్ల గోతాలు మేము సిద్ధం చేసుకుని నాణ్యత విషయంలో కానివ్వండి, డిస్ట్రిబ్యూషన్ విషయంలో కానీ ఎక్కడ కూడా పొరపాటు కాకుండా చూసుకునే బాధ్యత మేము తీసుకున్నాం. 32,067 లారీల్ని మేము ఆల్రెడీ GPS ద్వారా సిద్ధం చేశాం. సో ధాన్యం కొనుగోలులో మొన్న తాడేపల్లిగూడెంలో మొట్టమొదటి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించడం జరిగింది. ఖరీఫ్ మాసానికి ఉన్న అనుభవాన్ని ఇంకా మెరుగుపరుచుకునే విధంగా నెలవారీ టార్గెట్ కాకుండా ప్రతి వారానికి మేము ఒక టార్గెట్ పెట్టుకుని ముందుకెళ్తున్నాం. ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ 51 లక్షల మెట్రిక్ టన్నులు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి భారతదేశంలో పండిస్తున్న ధాన్యంలో ప్రధానమైన భాగస్వాములుగా ఆంధ్రప్రదేశ్ రైతాంగానికి ఒక అద్భుతమైన అవకాశం మా కూటమి ప్రభుత్వం ఈరోజు కలిగిస్తోంది. ఇదే కాదు, గతంలో మీరు చూశారు, కొన్ని సందర్భాల్లో రైతుల్ని తిప్పి 6 నెలల నుంచి 9 నెలలు కూడా పేమెంట్ కూడా ఇవ్వలేదు. 60 రోజుల్లో ఇస్తాం, 90 రోజుల్లో ఇస్తాం అని ఆ రోజు ముఖ్యమంత్రి గారు ప్రకటించినా వాళ్ళు అందించే వరకు 6 నెలల నుంచి 9 నెలలు కూడా పట్టింది. 1,674 కోట్ల రూపాయలు రైతులకి బకాయిలు వదిలేసి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆ రోజు పదవి విరమణ చేశారు. ఆ బకాయిలు చెల్లించడమే కాకుండా పేమెంట్ల విషయంలో కూడా ఒక కొత్త స్టాండర్డ్ ఏర్పాటు చేసుకున్నాం. మేము 48 గంటల్లోనే పేమెంట్ ఇస్తామని చెప్పాం. గత సంవత్సరం మేము కొనుగోలు చేసిన ధాన్యం 12,818 కోట్లు అయితే 12,100 కోట్ల వరకు 48 గంటల్లోనే మేము పేమెంట్ చేశాం. చివరి దశలో అకాల వర్షాల వలన కొంచెం జాప్యం జరిగింది తప్ప ఎక్కువ శాతం, అంటే 87% మేము ధాన్యం కొనుగోలు చేసింది 48 గంటల లోపే మేము రైతాంగానికి అందించగలిగాం. ఈ సంవత్సరం ఇంకా అద్భుతమైన సంస్కారం తీసుకొచ్చాం. 24 గంటల్లోనే రైతు ఖాతాలో జమ చేసేటట్టు రాష్ట్ర వ్యాప్తంగా
తిరుమలలో కార్తీక పౌర్ణమి గరుడ సేవ ఘనంగా జరిగింది. రాత్రి 7 గంటలకు సర్వాలంకార భూషితుడైన శ్రీ మలయప్ప స్వామివారు సువర్ణ కాంతులీనుతున్న గరునిపై తిరుమాడ వీధుల్లో విహరిస్తూ భక్తులను కటాక్షించారు. భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో టిటిడి బోర్డు సభ్యులు ఆలయ పెష్కార్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మ వారిని సినీ హీరో నారా రోహిత్ ఆయన సతీమణి శిరీష దంపతులు దర్శించుకున్నారు. ఇటీవల వివాహ బంధంతో ఒక్కటైన నూతన దంపతులు అమ్మవారి ఆశీస్సుల కోసం ఆలయాన్ని సందర్శించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి కుటుంబ సంబంధికుడైన నారా రోహిత్ దంపతులకు దుర్గగుడి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ ఆలయ అధికారులు పాలక మండలి సభ్యులు ఘన స్వాగతం పలికారు. దుర్గగుడి చైర్మన్ శ్రీ బొర్రా రాధాకృష్ణ ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీ వికే సీనానాయక్ స్వయంగా నూతన దంపతులను సాదరంగా ఆహ్వానించి అమ్మవారి దర్శన ఏర్పాట్లను పర్యవేక్షించారు. దర్శనానంతరం వేద పండితులు నారా రోహిత్ దంపతులకు వేదాశీర్వచనం అందించారు. అనంతరం చైర్మన్ మరియు ఈవో అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేసి వారి వైవాహిక జీవితానికి శుభాకాంక్షలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల పునర్వ్యవస్థీకరణపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగానే ఏపీ మంత్రి అనగాని సత్యప్రసాద్ నేతృత్వంలో అమరావతి సచివాలయంలో జిల్లాల పునర్వ్యవస్థీకరణపై మంత్రుల బృందం సమావేశమైంది. ఈ నేపథ్యంలో గత జగన్ ప్రభుత్వం హయాంలో అశాస్త్రీయంగా జరిగిన జిల్లాల విభజనను సరిదిద్దడంపై మంత్రులు చర్చించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల పునర్వ్యవస్థీకరణపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగానే ఏపీ మంత్రి అనగాని సత్యప్రసాద్ నేతృత్వంలో అమరావతి సచివాలయంలో జిల్లాల పునర్వ్యవస్థీకరణపై మంత్రుల బృందం బుధవారం సమావేశమైంది. ఈ భేటీకి మంత్రులు అనగాని సత్యప్రసాద్, నాదెండ్ల మనోహర్, నిమ్మల రామానాయుడు, బీసీ జనార్దన్ రెడ్డి, వాంగల్పూడి అనిత పాల్గొన్నారు. వర్చువల్ గా మంత్రి నారాయణ, సత్యకుమార్ యాదవ్ ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ భేటీలో పలు కీలక అంశాలపై మంత్రులు చర్చించారు. జిల్లాల విభజన వల్ల ఉన్న ఇబ్బందులను తీరుస్తామని ఎన్నికల సందర్భంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీ మేరకు జీవోఎం ఏర్పాటు చేసి కార్యాచరణ చేపట్టారు. ఇప్పటికే జీఎంఓ ప్రాథమికంగా ఇచ్చిన నివేదికపై కొన్ని మార్గదర్శకాలు సీఎం చంద్రబాబు ఇచ్చిన విషయం తెలిసింది. మండలాలు, పంచాయతీలు విభజన చేయకుండా నియోజకవర్గమంతా ఒకే డివిజన్ లో ఉండాలని ఇప్పటికే జీఎంఓ నిర్ణయించింది. ఈ రోజు మంత్రుల బృందం సమావేశమై తుది నివేదికను రూపొందించి సీఎం చంద్రబాబుకు మంత్రివర్గ ఉపసంఘం అందజేయనుంది. ఈ నెల 10వ తేదీన జరిగే కేబినెట్ సమావేశంలో జిల్లాల పునర్వ్యవస్థీకరణపై కీలక చర్చలు జరిపి మంత్రివర్గ ఉపసంఘం సిఫార్సులకు ఆమోదం తెలిపే అవకాశాలున్నాయి.
విమాన ప్రయాణికులకు శుభవార్త. విమాన టికెట్ల రద్దు విషయంలో ప్రయాణికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని డీజీసీఏ తాజాగా ముసాయిదా మార్గదర్శకాలను విడుదల చేసింది. దీని ప్రకారం ప్రయాణికులు బుక్ చేసుకున్న 48 గంటల లోపు తమ టికెట్లను రద్దు చేసుకోవచ్చు, లేదంటే తమ ప్లాన్ సవరించుకోవచ్చు. ఇందుకు ఎలాంటి అదనపు ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు. దీనికోసం టికెట్ బుక్ చేసుకున్న 48 గంటల పాటు విమానయాన సంస్థలు లుక్ ఇన్ ఆప్షన్ ను అందించాల్సి ఉంటుంది. 5 లేదా అంతకంటే ఎక్కువ రోజులు ముందుగా బుక్ చేసుకున్న దేశీయ విమానాలు, 15 లేదా అంతకంటే ఎక్కువ రోజులు ముందుగా బుక్ చేసుకున్న అంతర్జాతీయ విమానాలకు ఈ నిబంధన వర్తిస్తుంది అని డీజీసీఏ ముసాయిదా మార్గదర్శకాల్లో తెలిపింది. వీటికి ఆమోదం లభిస్తే అత్యవసర పరిస్థితుల్లో తమ ప్లాన్ ను మార్చుకోవాలనుకునే లేదా టికెట్లను రద్దు చేసుకోవాలనుకునే ప్రయాణికులకు ప్రయోజనం కలగనుంది. రద్దు చేసుకున్న టికెట్ల డబ్బును విమానయాన సంస్థలు నిర్ణీత గడువులోగా చెల్లించాలని డీజీసీఏ సూచించింది. కూటమి ప్రభుత్వం మైనార్టీల సంక్షేమం కోసం అన్ని విధాలుగా కట్టుబడి ఉందని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా తెలిపారు. మైనార్టీ కార్పొరేషన్ ద్వారా మైనార్టీల్లో ఉన్న పేద వర్గాలకు సబ్సిడీ రుణాలు అందించి వారి ఆర్థిక స్వలంబనకు ప్రభుత్వం తోడ్పడుతోందని తెలిపారు. సింగనగర్ లోని సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సెంట్రల్ కాజీగా గ్రాడ్యుయేటెడ్ ఆఫీసర్ గా ప్రభుత్వం తరపున నియమించబడిన షాబాద్ షాబాషిని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోండా ఉమేశ్వరరావు షాబాద్ షాబాషికి శాలువాతో సత్కరించి వారికి సంబంధించిన నియామక పత్రాన్ని స్వయంగా అందజేశారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మైనార్టీ వర్గాలకు, ముఖ్యంగా ముస్లిం సోదరులకు పూర్వ వైభవం వచ్చిందని చెప్పారు. ఈ ప్రభుత్వం మైనార్టీల సంక్షేమం కోసం అన్ని విధాలుగా కట్టుబడి ఉందని, వారి అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు. మైనార్టీల సంక్షేమం కోసం ప్రభుత్వం చేపట్టిన అనేక కార్యక్రమాల్లో ఇమాములకు, మౌజాంలకు జీతాలు పెంచడం ద్వారా వారి ఆర్థిక స్థితిని మెరుగుపరిచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుందని చెప్పారు. మైనార్టీ కార్పొరేషన్ ద్వారా మైనార్టీలో ఉన్న పేద వర్గాలకు సబ్సిడీ రుణాలు అందించి వారి ఆర్థిక స్వావలంబనకు ప్రభుత్వం తోడ్పడుతుందని తెలిపారు. మైనార్టీ వర్గాల సమస్యలను సకాలంలో పరిష్కరించడానికి ఒక సమర్థవంతమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. రాబోయే రోజుల్లో కూడా మైనార్టీల అభ్యున్నతి కోసం మరిన్ని కార్యక్రమాలు చేపడతామని వివరించారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక మళ్ళా మైనార్టీ వర్గాలకి, ముఖ్యంగా మా ముస్లిము సోదరులకి పూర్వ వైభవం వచ్చింది. ఈరోజు మైనార్టీల సంక్షేమం కోసం ఈ ప్రభుత్వం అన్ని విధాలుగా కూడా కట్టుబడి ఉంది. ఇమాములకి, మౌజన్లకి జీతాలు పెట్టింది తెలుగుదేశం హయాంలో. ఇవాళ జీతాలు ఇస్తూ ఉన్నాం. అట్లాగే రంజాన్కి మసీద్ రిపేర్లకి 25,000 రూపాయలు రంగులు వేసుకోవడానికి రిపేర్లకి డబ్బులు ఇస్తూ ఉన్నాం. అట్లాగే మైనార్టీ కార్పొరేషన్ ద్వారా తప్పనిసరిగా మైనార్టీలో ఉన్నటువంటి పేద వర్గాలు సబ్సిడీ రుణాలు కూడా ఖచ్చితంగా చేస్తాం. అలాగే మైనార్టీ పిల్లలు విదేశాల్లో చదువుకోవడానికి వాళ్ళకి ఆర్థిక సహాయం కూడా చేస్తాం. మక్కా యాత్ర, ముస్లింలుగా పుట్టినోళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా చనిపోయే లోపు జీవితకాల కోరిక అనేది మక్కా యాత్ర. అల్లా దగ్గరికి ఖచ్చితంగా దాన్ని మళ్ళా పెద్ద ఎత్తున మక్కా వెళ్ళే మైనార్టీ పెద్దలందరికీ కూడా అన్ని రకాలుగా అవకాశాలు కల్పించాం. యావత్ ఆంధ్రప్రదేశ్ 13 జిల్లాల ముస్లిం సోదరులకి, హిందూ సోదరులకి, క్రిస్టియన్ సోదరులందరికీ మా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం ముస్తఫా ఆమ్ ఈద్గా అసోసియేషన్ తరపు నుంచి ప్రతి ఒక్కళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇవాళ కూటమి ప్రభుత్వం మన టీడీపీ, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మన ముస్తఫా మసీద్ ఆమ్ ఈద్గా అసోసియేషన్లో మన ముఫ్తీ అబ్దుల్లా గారికి ఆయన ఎంతో
కన్నుల పండగగా ఎంతో గర్వంగా ఇవాళ ఆయనకి ఖాజీ పోస్టు तमाम शहर विजयवाड़ा सेंट्रल कॉन्स्टिट्यूंसी को आज जो है बोंडा उमा एमएलए साहब की जानिब से मुझे सदर खाजी बनाया गया है, जिसकी वजह से आज जो है एमएलए साहब के पास मुलाकात हुई तो उन्होंने पूरे मुसलमानों के हक़ में हमेशा मुसलमानों का साथ देने का उन्होंने वादा किया है। इंशाअल्लाह ताला हम लोग जो है चाहे कोई भी हुकूमत हो, मुसलमानों के ताल्लुक़ से मुसलमानों के मामलात में हम बढ़ चढ़ कर हिस्सा लेकर उन्हें जो है ख़ुबलाने की कोशिश करेंगे। बात यह है कि आज जो है जो खाजी बनाया गया है तो जिसकी वजह से ये एक इज़्ज़त का मकाम है। अल्हम्दुलिल्लाह मैंने जो है हैदराबाद जामिया निज़ामिया जो कि 160 तकरीबन 160 साल से ये जो है यूनिवर्सिटी कायम है, जिसमें अल्हम्दुलिल्लाह मैंने मुफ्ती किया हूँ। విజయవాడ ఎంజీ రోడ్లోని శ్రీ శేష సాయి కళ్యాణ వేదికలో క్రాఫ్ట్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వసంతం 2025 చేనేత వస్త్ర ఎగ్జిబిషన్ ను మంత్రి నారా లోకేష్ లాంఛనంగా ప్రారంభించారు। క్రాఫ్ట్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వసంతం 2025 పేరుతో 2 రోజుల వార్షిక కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది। ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ లో వివిధ రాష్ట్రాలకు చెందిన చేనేత చేతి వృత్తుల కార్మికులు తయారు చేసిన వివిధ ఉత్పత్తులను 70కి పైగా స్టాల్స్ లో ఏర్పాటు చేశారు। ఆయా స్టాల్స్ ను మంత్రి పరిశీలించారు, వివరాలు అడిగి తెలుసుకున్నారు। ఈ సందర్భంగా ప్రకృతి సహజ సిద్ధ రంగులతో తయారు చేసిన కొత్తూరు వసంత వర్ణ నూతన చేనేత బ్రాండ్ ను మంత్రి ఆవిష్కరించారు। కృష్ణా నది తీరాన ఎంతో ప్రసిద్ధిగాంచిన పాత శివాలయంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకొని అయ్యప్ప శివమాల భవానీమాల ధరించిన భక్తులకు నవంబర్ 5 నుంచి జనవరి 5వ తేదీ వరకు అన్న సందర్భంగా నిర్వహించడం జరుగుతుందని శ్రీ అయ్యప్ప స్వామి దేవస్థానం ప్రధాన అర్చకులు మురళి నంబూద్రి తెలిపారు। నేడు ప్రారంభం రోజు కావడంతో రాంపిల్లి దక్షిత్ జన్మదినం పురస్కరించుకొని అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని పేర్కొన్నారు। ఈ మహత్కరమైన అన్న సంతర్పణ కార్యక్రమంలో భక్తులు దాతలు పెద్ద ఎత్తున సహకరించాలని కోరారు। పశ్చిమ నియోజకవర్గంలోని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి పాత శివాలయంలో నేటి నుంచి జనవరి 5వ తేదీ వరకు జరుగుతున్న అన్న సంతర్పణ కార్యక్రమాన్ని శ్రీ అయ్యప్ప స్వామి దేవస్థానం ప్రధాన అర్చకులు నంబూద్రి మురళి ప్రత్యేక పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు। రాంపిల్ల మహేష్ మనవడు దక్షిత 4వ జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ అన్న సంతర్పణ కార్యక్రమానికి అయ్యప్ప భవానీ శివమాల భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు। ఈ సందర్భంగా మురళి నంబూద్రి రాంపిల్ల వాసు మాట్లాడుతూ ఎంతో ప్రసిద్ధి పాత శివాలయంలో పవిత్రమైన కార్తీక మాసాన్ని పురస్కరించుకొని అయ్యప్పలకు భవానీలకు శివమాల ధరించిన భక్తులకు ప్రత్యేకంగా 4 రోజుల పాటు అన్న సంతర్పణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని చెప్పారు। దాతల సహకారంతో గత కొన్ని సంవత్సరాల నుండి ఈ
ఈ కార్యక్రమం నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈరోజు కార్తీక పౌర్ణిమ మనం విజయవాడలో వెంచేస్తున్న శ్రీ బ్రహ్మరాంబ మల్లేశ్వరి స్వామివారి దేవస్థానం పాదశివాలయంలో భక్తులు అధిక సంఖ్యలో స్వామివారి దర్శనం చేసి ఉన్నారు. ఉదయం 2 గంటల నుంచే స్వామివారికి అభిషేకం మొదలయ్యాయి. అలాగే దీపారాధన కూడా చేస్తున్నారు. భక్తులకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు క్యూ లైన్స్ శానిటైజేషన్ చేయడం జరిగింది. స్థానిక పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అధిక సంఖ్యలో వచ్చి వాళ్ళ సేవని అందిస్తున్నారు. అలాగే అన్ని డిపార్ట్మెంట్లు కూడా అందిస్తున్నారు. మా కమిషనర్ గారు, దేవాదాయ మంత్రి గారు, ముఖ్య కార్యదర్శి గారు వాళ్ళ సూచన మేరకు ఇది చేయకూడదు, ఇది చేయాలి అనే సూచన మేరకు వాళ్ళు ఒక సూచనలు ఇచ్చున్నారు. ఆ సూచనని మనం రికార్డ్ చేసి పెన్ డ్రైవ్ మూలంగా భక్తులు తెలియజేస్తున్నాం. భక్తులు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల 10 నిమిషాల వరకు స్వామివారి ఆలయంలో జ్వాలాతోరణ కార్యక్రమం జరుగుతుంది. మరి ఈరోజు పౌర్ణమి సందర్భంగా విజయవాడలో వేసి ఉన్న పాశివాలయంలో ఇప్పటికే భక్తులు తెల్లవారుజామున 3 గంటల నుంచి స్వామివారి దర్శనం భక్తులు ఇవ్వడం జరిగింది. ఇప్పటికే కనీసం 10,000 మంది భక్తులు స్వామివారి దర్శనం చేసుకుని వచ్చే ప్రతి భక్తులు కూడా మేము మా పాలక మండలి మా యువ గారు కలిసి భక్తులు క్యూ లైన్ కానివ్వండి, శానిటరీస్ కానివ్వండి, అట్లాగే దీపాలు పెట్టుకునే ఆడపిల్లలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా వాలంటీర్ వ్యవస్థను పెట్టి వాళ్ళ యొక్క మనోభావాలని దగ్గర నుండి చేపిస్తున్నాం. ఈ యొక్క స్వామివారి దర్శనం చేసుకొని ఆ ప్రతి శివయ్యకి స్వామివారి దర్శనం కలగాలని చెప్పి భక్తులకి ఇబ్బంది లేకుండా నడిపించడం జరుగుతుంది. ఓం నమః శివాయ. శ్రీ బ్రహ్మరాంబ మల్లేశ్వర స్వామివారి దేవస్థానం పాత శివాలయం నేడు కార్తీక మాసం పౌర్ణమి పురస్కరించుకొని తెల్లవారుజామున 3 గంటల నుంచి స్వామివారికి పంచామృత అభిషేక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో తెల్లవారుజాము నుంచి పవిత్ర కృష్ణానదిలో స్నానం చేసి స్వామివారిని దర్శించుకుని అలాగే ఉసిరి దీపారాధనతో దీపారాధన చేసుకుని 365 ఊతులు వెలిగించుకుని వారి కోరికలు నెరవేర్చుకోవడానికి దోహదం పడుతుంది. ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా శివమాలాధారణ సుమారుగా 300 నుంచి 350 దాకా మాలాధారణ శివస్వాములు మాలాధారణ తీసుకోవడం జరిగింది. అలాగే భక్తులు ఎక్కడా కూడా అసౌకర్యం కలగడానికి ప్రత్యేక దీపారాధన చేసుకోవడానికి ప్రత్యేక క్యూ లైన్లు ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరిగింది. అలాగే మధ్యాహ్నం నాడు స్వామివారికి మహాలింగార్చన, సాయంత్రం స్వామివారికి ఆలయ ప్రదక్షిణాలు. ఇవాళ పౌర్ణమి సందర్భంగా ఎంతో అత్యంత విశేషమైనటువంటి జ్వాలాతోరణ కార్యక్రమం సాయంత్రం 7 గంటలకు జరుగుతుంది. పవిత్రమైన కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి పౌర్ణమి గిరి ప్రదక్షిణ అత్యంత శోభాయమానంగా జరిగింది. గిరి ప్రదక్షిణకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి జై దుర్గా జై జై దుర్గా నామస్మరణతో నగర పురవీధుల్లో మారుమోగింది. భక్తి శ్రద్ధలతో గిరి ప్రదక్షిణ పాల్గొన్న భక్తులకు కోరిన కోరికలు నెరవేరుతాయని దేవస్థానం వేద పండితులు తెలియజేశారు. మనకు పవిత్ర మాసమైనటువంటి కార్తీక మాసంలో ఈరోజు
కార్తీక పౌర్ణమి రావడం చాలా సంతోషం. ముఖ్యంగా మనకు ఈ రోజుతో ఈ యొక్క భవానీ మండల దీక్షలు కూడా మనకు 1వ తారీఖు నుంచి 20వ తారీఖు కంప్లీట్ అయిపోయింది. ప్రత్యేకించి ఈరోజు మనకు 2:30 గంటకు లక్ష బిల్వార్చన, అదేవిధంగా సాయంకాలం ప్రత్యేక కార్తీక దీపోత్సవం, ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా మనకు అండ్ జ్వాలా తోరణం కూడా కంప్లీట్ అవుతుంది. ఈరోజు ముఖ్యంగా భక్తులందరూ కూడా కార్తీక మాసం కాబట్టి, కార్తీక పౌర్ణమి కాబట్టి నదీ స్నానాలు కూడా చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది. గతంలో కన్నా ఈసారి భిన్నంగా, ఎందుకంటే జరుగుతున్న కాలాన్ని బట్టి, పరిస్థితుల్ని బట్టి టెంపుల్లో కూడా అనేక రకాలైనటువంటి ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు తీసుకున్నాము. భక్తులు వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగా ఒక సిస్టమేటిక్గా ఎక్కడా ఎటువంటి పొరపాట్లకు తావివ్వకుండా ఈ యొక్క ప్రత్యేక కార్తీక దీపోత్సవం కార్యక్రమాన్ని కూడా కొద్దిగా రెస్ట్రిక్ట్ చేయడం అనేది జరిగింది. ఆ విధంగా ఈరోజు మనకు మేజర్గా ఈ రోజుతో చివరి రోజు మండలా దీక్ష ధారణ అనేది దుర్గాదేవి ఆలయంలో నిత్యోత్సవ, పక్షోత్సవ, మాసోత్సవ, సాంవత్సరిక విశేష ఉత్సవాల్లో భాగంగా ఈ మాసోత్సవ విశేషంలో ఈరోజు కార్తీక పూర్ణిమ అత్యంత ప్రధానమైనటువంటి పర్వదినము. ఎందుకంటే మనకి ఆ కా మా వై అని చెప్పని సామెత ఉన్నది. అంటే ఆషాఢ పూర్ణిమ, కార్తీక పూర్ణిమ, మాఘ పూర్ణిమ, వైశాఖ పూర్ణిమ సంవత్సరంలో విశేషమైనటువంటి పూర్ణిమ పర్వదినాలు. ఈ పర్వదినాల్లో చేసినటువంటి ఒక నమస్కారం చేసినా కానీ అమ్మవారికి శతకోటి నమస్కారాల యొక్క ఫలం దక్కుతుంది అని చెప్పని మనకి పురాణాలు చెప్తున్నాయి. అటువంటి ఈ మా కార్తీక పూర్ణిమ నాడు నదీ స్నానం ఆచరించి అమ్మవారి యొక్క స్వామివారి దర్శనం చేసుకుంటే సకల శుభాలు కలుగుతాయి, సర్వ పాపహరణం అవుతుంది. కార్తీక పౌర్ణమి సందర్భంగా మంగినపూడి బీచ్ సముద్ర స్నానాలు చేయడం ఎంతో ఆనందంగా ఉందని మంత్రి కొల్లు రవీంద్ర చెప్పారు. పవిత్రమైన కార్తీక మాసంలో కార్తీక నోములతో పాటు పరమశివుడికి భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించామని తెలిపారు. పవిత్రమైన గంగా హారతి ఏ విధంగా నిర్వహిస్తున్నారో అదే తరహాలో ఎంతో ప్రసిద్ధిగాంచిన మంగినపూడి బీచ్ సముద్రుడికి పవిత్రమైన హారతులు సమర్పించామని తెలిపారు.
మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఎంతో మంది పాత్ర ఉందని బీజేపీ నేత ఆది నారాయణ రెడ్డి తెలిపారు. తాము మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సూపర్ చెక్ పెట్టబోతున్నామని అన్నారు. భారత రాజ్యాంగాన్ని జగన్ అమలు చేశారని ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ అసలు దోషులు దాక్కున్నారని కేసును సిబిఐకి అప్పగించాలని అధికారులకు సూచించారు. తాము బీటెక్ రవి సతీష్ రెడ్డి కలిసి వివేకాన్ని చంపామని ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. లిక్కర్ కేసులో జగన్ పాత్ర ఉందని, జగన్ తో పాటు అనేక మంది జైలుకు వెళ్లటం ఖాయమని జోసెం చెప్పారు. జగన్ మాట్లాడే ప్రతి మాటకు తాను సమాధానం చెబుతానని, ప్రజలతోనే కాదని చెల్లెళ్లతో కూడా చీకొట్టించుకుంటున్నారని మండిపడ్డారు. జగన్ కు డబ్బులు పదవి ఉంటే చాలని, ధర్మం న్యాయం అవసరం లేదని ధ్వజమెత్తారు. ధర్మ సంస్కృతికి కూటమి ప్రభుత్వానిది అని, ధర్మ వికృతి జగన్ది అని విమర్శించారు. సబ్జెక్టు ప్రధానంగా ఈ గత 20 రోజుల నుండి ఈ రాష్ట్రంలో జరిగిన పరిణామాలు, ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే ప్రతి మాటకు కౌంటర్ ఇవ్వాలనే ఉద్దేశంతో నేను ఈ ఏర్పాటు, అంటే అతని యొక్క ఆలోచన ఏముందంటే ఈ రాష్ట్రం సర్వనాశనం కావాలా, రాష్ట్రం పురోగతి అతనికి ఇష్టం లేదు. జరిగిన వాస్తవాన్ని దాచిపెట్టి గతంలో ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఏమి కావాలంటే అది జరిగింది, ఏది కోరితే అది జరిగింది. చివరికి చంద్రబాబు నాయుడు గారి యొక్క అరెస్టును కూడా పురమాయించి ఉద్దేశపూర్వకంగా అరెస్టుతో సహా ఇప్పుడు అతను అర్జీకి పెట్టిన ఎక్కడ చెల్లడు. ఆ రోజు ప్రతి ఒక్కటి చెల్లింది, ఈరోజు ఏది చెల్లడం లేదు. చివరికి చెల్లెళ్ళ యొక్క తోడ్పాటు కూడా అక్కడ కూడా చెల్లకుండా పోయినాడు. ఇప్పటికీ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 500 రోజులు దాటింది. మరొక 1300 రోజులు ఉంది, 1300 డేస్. నేను రాబోయే 1000 రోజుల్లో ఏమి జరగబోయేది దృష్టిలో పెట్టుకొని, అతనికి ఏమి తెలియదు, బడ్జెట్ అంటే తెలియదు. అతనికి డబ్బులు సంపాదించే రోగం, పదవి కావాలి. ధర్మ సంస్కృతిని వదిలేసినాడు, ధర్మ విస్మృతికి అలవాటు పడినాడు. ధర్మ సంస్కృతికి మించిన సౌభాగ్యం లేదు. ఇది మా కూటమి ప్రభుత్వం. అతనిది ధర్మ విస్మృతి, అంతకంటే దరిద్రం లేదు. అతని యొక్క ఆలోచన అది. కనికరము లేని కనకరాజు, నేను గతంలో చెప్పిన, అతనికి కనకము కావాలా, రాజరికం కావాలా, ఈ రాష్ట్రం ఏమైపోయినా పర్వాలేదు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలతోనే రైతుకు న్యాయం జరిగిందని వెల్లడించిన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. తిరుమలలో ఘనంగా జరిగిన కార్తీక పౌర్ణమి గరుడ సేవ కార్యక్రమంలో పాల్గొన్న టీటీడీ బోర్డు సభ్యులు. ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మ వారిని దర్శించుకున్న సినీ హీరో నారా రోహిత్, ఆయన సతీమణి శిరీష దంపతులు. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ డి న్యూస్.